నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రావణ బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. ఈ ఏకాదశి నా పేరైతే నాకు చాలా వినగానే చాలా భలే అనిపించింది. ఆనంద ఏకాదశి. ఆనంద ఏకాదశి లేదా అజ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏమిటి అజ అంటే మీనింగ్ ఏంటి, అలాగే ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ ఏకాదశిని? బికాస్ డెఫినెట్ గా నెలలో వచ్చే 2 ఏకాదశులు కూడా చాలా చాలా వైశిష్ట్యాన్ని ఖచ్చితంగా పొందుపరుచుకుని ఉంటాయి. అవి యూటిలైజ్ చేసుకోమనే వస్తోంది మనకి. మనం అదే వదిలేసి ఏవేవో చేయటం వలన డెఫినెట్ గా మరి ఎంతవరకు మనం మన కోరికలు తీర్చుకుంటామంటే నాకేటెరక, ఈశ్వరుడికే ఎరక. సరే, మరి చెప్పండి అక్క, ఏం చేయాలి? గురువారం ఏకాదశి. గురువారం వచ్చింది అని అంటే మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది ఈ వ్రతం ఏకాదశి చేస్తే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విష్ణుమూర్తికి సంబంధించింది కాబట్టి, లక్ష్మీవారం అలాగే మళ్ళీ భృగువారం అంటే శుక్రవారం నాడు కాబట్టి అయ్యవారితో సహా అమ్మవారిని సేవించుకోవడం అని అంటే మామూలు విషయం కాదు. అది కదా, అమ్మవారికి చాలా ఇష్టం, ప్రీతిపాత్రమైనది అని చెప్పొచ్చు. ద్వాదశిని లక్ష్మీదేవితో చెప్తూ ఉంటారు. ద్వాదశి అంటేనే లక్ష్మీదేవి, ఏకాదశి అంటే విష్ణుమూర్తి. సో మీరు చెప్పినట్టు చక్కగా అలాగే వస్తుంది. ఎందుకంటే స్వామిని పూజిస్తేనే ఆవిడకి చాలా ఇష్టం అనమాట. ఆవిడ తప్పకుండా వస్తారు స్వామితో పాటు అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆనందము అంటే ఏంటి అంటే, సంతోషానికి ఆనందానికి చాలా తేడా ఉంటుంది. ఒక చిన్న లైన్ ఉంటుంది అనమాట. ఏమిటక్క, 2 ఒకటే అనుకుంటున్నాను? 2 ఒకటి కాదు. అయితే వివరించాల్సిందే మీరు. చెప్పండి. సంతోషం అంటే ఏంటంటే మన మెటీరియలిస్టిక్ గా అంటే, మనం ఈ రోజు మన పిల్లవాడికి జాబ్ వచ్చిందనో, లేదు అంటే గనక మన పిల్ల వివాహం కుదిరిందనో, లేకపోతే మంచి మార్కులతో పాస్ అయ్యాడనో, క్లాస్ ఫస్ట్ వచ్చాడనో, ఇదంతా సంతోషం కిందకి తీసుకోవచ్చు. అంటే ఐహికవన్నీ కూడా భగవంతుడికి సంబంధించింది ఏదైనా చేసి, అరే ఆయన పూజ మన పూజ ఆయన స్వీకరించాడు, చేసిన పూజ ఆయన పాదాల దగ్గరికి చేరింది అనే హింట్ ఎప్పుడైతే వస్తుంది చూసావా, ఎప్పుడైతే అలాంటి దాని మీద మనం ఆనందిస్తామో అది ఆనందం అనమాట. హింట్ ఎలా వస్తుంది, ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలి స్వామిదేనంటే, నిన్న మనము కృష్ణాష్టమి వేడుకలు చేసాం కదా, స్వామిది వాళ్ళు ఆ విగ్రహం తీసుకొచ్చినప్పుడు అలంకరణ లేనప్పుడు మామూలుగా కృష్ణుడిది అని అనిపించింది. ఎప్పుడైతే అలంకరణ చేస్తూ ఉండగా కళలు పెరిగాయి ఆ విగ్రహంలో. అలాగే ఎప్పుడైతే మనం ఉయ్యాల మీద కూర్చోబెట్టి స్వామిని ఊపుతుంటే ఇక మనసు ఎంత ఆనందం పడిపోయింది అని అంటే, అబ్బా స్వామిని బృందావనం అంతా వచ్చేసింది అనమాట ఇక్కడికి అని అనిపించింది అనమాట. అంటే ఆ ఫీలింగ్ అనేది ఎవరన్నా చెప్తే మనకి అమ్మా నాకు జాబ్ వచ్చేసింది అన్న దానికంటే కూడా స్వామి మన ఇంటికి వచ్చాడు అన్న ఆనందం ఇంకెక్కువ అనమాట. అది అనుభవించాలి మనం. సో అది స్వామితో మాత్రమే వస్తుంది. స్వామి ఏదో నేను చేశాను కదా, చాలా పెద్ద ఎత్తున మనం ఇంత ఖర్చు పెట్టి చేశాం కదా, అప్పుడే స్వామి స్వీకరిస్తాడా అనేది కాదు. చెప్తారు చూడు, ఫలం పత్రం పుష్పం తోయం అని చెప్పి, ఏది ఇచ్చినా కానీ, మంచి నీరు ఇచ్చినా, పువ్వుని సమర్పించిన, ఫలాన్ని సమర్పించిన, చిన్న ఆకంటే ఏం గుర్తుకొస్తుంది మనకి వెంటనే? ఏకాదశి అనగానే తులసిదళం, అవునా కదా, సమర్పించినా కూడా ఆనందిస్తాడు స్వామి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అనుకోకూడదు, అరే వాళ్ళు ఇంత అలా చేసేసారు పెద్దగా ఎత్తున, మనం ఏదో ఇంత చాలా సింపుల్ గా చేసామని అనుకోకూడదు. అస్సలు అనుకోకూడదు. ఏం చేసినా కూడా, ఎంత పెద్ద ఎత్తున చేసినా కూడా, చిన్నగా చేసినా కూడా, అది స్వామి ఎలా అనుగ్రహిస్తే అలా చేసాము అని చెప్పి మాత్రమే అనుకోవాలన్నమాట. అలా ముఖ్యంగా ఏకాదశి తిథికి వస్తే గనక స్వామివారిని సంపూర్ణంగా 24 గంటలు స్వామివారిని స్తుతించడము అనేది లక్ష్మీదేవి రాకని సూచిస్తుంది ద్వాదశి నాడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట.
అయితే ఇక్కడ ఆనంద ఏకాదశి అని అనుకున్నాం, అలానే అజ ఏకాదశి అని కూడా ఆ పేరు అంటారు. ఉంది. అంటే ఏమిటి అజ అంటే? ఏంటంటే ఉమ్, మనకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఇది మందు అని చెప్పాలన్నమాట. ఓకే. ఉమ్, ఓకే. ఉమ్, అజము అంటే సంస్కృతంలో మందు, మెడిసిన్, సంజీవని అని అర్థం ఉంటుంది. అంటే అజ ఏకాదశి అని అంటే ఈ ఏకాదశి నాడు, శ్రావణ బహుళ ఏకాదశి నాడు గనక మనం పూజ చేసుకుంటే, విధి విధానంగా పూజ చేసుకున్న, విష్ణు సహస్రనామం చదివి మన చేతిలో ఉన్నంత చేసినా కూడా ఇది మన సమస్యలన్నిటికీ కూడా ఒక మందుగా, సంజీవినిగా పనిచేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే కథ కూడా మనం చదువుకుంటే ఎక్కడో ఏదో మహారాజు, మనం సూరసేనుడు అవి ఇవన్నీ చదువుకుంటూ ఉంటాం. ఉమ్. ఇప్పుడున్న కథను మాత్రం మనం ఎప్పుడూ చిన్నప్పటి నుంచి విని ఆ పద్యాలు చదువుతూ ఉంటే ఏ పిల్లవాడు పిల్లైనా కూడా కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకున్న మన హరిశ్చంద్రుడి గురించి అన్నమాట. సత్య హరిశ్చంద్రుడు ఆ, అబద్ధమే ఎరగనటువంటి అపర యోధుడు అని చెప్పొచ్చు నిజంగా కదా. అసలు అవునవును. ఉమ్. నిజం చెప్పాలి, ప్రతి దాంట్లోనూ నిజం మాట్లాడాలంటే కొంపలు చాలా అడిపోతాయి. కష్టం. ఇంకేమైనా ఉందా? చాలా కష్టం. సత్యాన్ని తన ఇంటి పేరుగా చేసుకున్న దేవుడు నిజంగా చెప్పాలి అని అంటే. అందుకే చరిత్రలో కూడా ఒకళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. అవును. ధర్మరాజు, ఆ, యుధిష్ఠిరుడు. ఆ, యుధిష్ఠిరుడు కదా ఒకే అబద్ధం, అది కూడా కుంజరహ. నెమ్మదిగాని. అది కూడా నెమ్మదిగా. అదే. రైట్. అది కష్టతరం. ఎందుకంటే అవును. ఒక్కొక్కసారి పీకల మీదకి వచ్చేస్తుంది. అవును. అప్పుడు ఆశ్రయించాల్సి వస్తుంది. ఉమ్. నివృత్తి ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒకసారి మాట్లాడుకుందాం. అలాగే, ఎందుకంటే తప్పకుండా. అబద్ధం లేని జీవితాలు లేవు. ఆహా. ట్రాఫిక్ లేకపోయినా ట్రాఫిక్ లో ఉన్నామనో, లేకపోతే ఈ రోజు మా బామ్మ చచ్చిపోయింది అయితే సూపర్ అబద్ధం ఇది. పాపం ఎప్పుడు చచ్చిపోతుంటుంది ఆవిడ. సరే, దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. రైట్. ఉమ్. అయితే అలా మనం ఆ మందు అన్నమాట. ఏ సమస్యలు ఉన్నాయి మనకి అంటే అట్లాంటి హరిశ్చంద్రుల వారికి ఆ ప్రాబ్లమ్స్ తీర్చేసింది ఏకాదశి అని అంటే గనక ఆయన కుమారుడు చనిపోతాడు అనమాట. అలాగే ఆయన రాజ్యం కూడా పోతుందని మనందరికీ తెలిసింది. ఆయన శ్రావణ బహుళ ఏకాదశి వ్రతం చేసుకొని ఆయన రాజ్యాన్ని తిరిగి పొందినట్టు, అలాగే చనిపోయిన కుమారుడు మళ్ళీ బ్రతికి వచ్చినట్లుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. ఏదైనా కూడా ఇది జరిగిన ఇతిహాసంగానే మనం పరిగణించాలి. నేను నిన్న కూడా చెప్పాను, మన ఏది కూడా మైథాలజీ, ఇది మిత్ అని మాత్రం మనం చెప్పుకోవద్దు. ఇది ఇతిహాసము, ఇది చరిత్ర అని మాత్రమే మనం చెప్పుకోవాలి. కాబట్టి జరిగిన చరిత్ర మనకి చెప్తోంది ఏంటి అంటే, చాలా సందర్భాల్లో మీరు చూస్తే గనక రామదాసు విషయంలో కూడా చనిపోయిన కొడుకుని బ్రతికి వచ్చినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటివి ఎన్నో జరిగే ఉన్నాయి. అలాగే మనది ఏదైనా కూడా మృతం అయిపోయింది అయితే మరి ఇప్పుడు చనిపోయిన కొడుకు వచ్చేస్తాడా అంటే, మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి మృతమైపోయింది ఏదైనా కూడా మళ్ళీ మనకి లభిస్తుంది. ఒకవేళ నిజంగానే అలా చెట్టంత కొడుకు ఎవరికైనా తల్లిదండ్రులకు పోయాడే అనుకుందాం, మళ్ళీ వాళ్ళకి భగవంతుడే ఏదో ఒక దారి చూపించి కొడుకు రూపంలో ఎవరినో ఒకళ్ళని పంపించడము, ఏ ఏ టైంకైతే ఆయన కొడుకుగా ప్రవర్తించాలో, ఏ సందర్భాన్న వాళ్ళకి అవసరము కొడుకుగా, అలా వాళ్ళకి ఆ సందర్భాన్న వాళ్ళని కరుణిస్తూ ఉండడము అనేది తప్పకుండా జరుగుతుంది అని మనం గుర్తుంచుకోవాలి. అలా అనుకోవాలి. అలా అనుకోవాలి. పోయిన వస్తువులు వస్తాయి అనుకోవచ్చా? తప్పకుండా వస్తాయి. ఇప్పుడు తనకి రాజ్యం వచ్చింది కదా. మీరు ఎప్పుడైతే ఏదైనా మీ ప్రాపర్టీ ఏదైనా పోయిందనుకుందాం, లేదు అంటే గనక ఎవరైనా ప్రాపర్టీ మీకు ఇవ్వట్లేదు వాళ్ళ దగ్గర పెట్టుకొని, అలాగే డబ్బులు ఇవ్వట్లేదు, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే, ఈ ఏకాదశి ఆర్థిక ఇబ్బందులకి చాలా పెట్టింది పేరు అని రాసి పెట్టుకోండి. ఎందుకంటే గురువారము శుక్రవారం, అలాగే పోయింది ఏదైనా కూడా నష్టపోయింది ఏదైనా కూడా, ద్రవ్యం కావచ్చు, బంధం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తిరిగి లభింపజేస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. భూ వివాదాలు ఏమన్నా ఉంటే కూడా తప్పకుండా తొలగిపోతుంది. ఎందుకంటే హరిశ్చంద్రుడికే రాజ్యాన్ని ప్రసాదించింది లక్ష్మీదేవి అని అంటే గనక, అలాగే అలాగే అమ్మవారు మనకు కూడా ఇస్తుంది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా అక్క. మరి ఎట్లా అక్క, ఏం చేయమంటారు? ఉపవాస దీక్షతో పాటుగా ఉపవాసం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అలా చేయలేకపోతే గనక మీరు ఏదైనా పాలు, పళ్ళు ఏదో ఒకటి తీసుకోండి. ఎప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, బియ్యానికి సంబంధించింది ఏమీ తినకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్నం తినకండి. అది సరిపోతుంది అనమాట. మీరు ఉండగలిగితే ఉండండి, లేదు అంటే గనక ద్వాదశి పారణ చేసే టైంకి మాత్రమే
మనం కంపల్సరీగా పారణ ద్వాదశి పారణ ఎప్పుడు కూడా మనం టెస్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఉపవాసం చేసి మనం పడుకుంటాం కదా, కొంచెం తొందరగా నిద్ర పట్టేస్తుంది చూడు ఎప్పుడైనా అవును. కూడా. అవును. ఎందుకంటే స్వామి నామస్మరణతో ఉంటాం కాబట్టి ఆకలి అనేది వేయదు, నిద్ర పట్టేస్తుంది. అలా పడుకున్నప్పుడు తొందరగా మెలకు రావాలంటే టైం పడుతుంది. కానీ ఈసారి మాత్రం 8:32 మనం స్నానాధికాలన్నీ కంప్లీట్ అయిపోయి, మన వంట రెడీ వంట అయిపోయి రెడీ అయిపోయి, స్వామివారికి నైవేద్యం పెట్టేసి, ఆ టైంకి పారణ చేయాలి. 8:32 లోపు తినేయాలి తినేసి. ఎటువంటి పరిస్థితుల్లో. రైట్. రైట్ అక్క, అద్భుతంగా వివరించారు. అలాగే 11 దీపాలు ప్రతిసారి మీరు చెప్తూనే ఉన్నారు. ఈసారి కూడా సేమ్ విధానాన్ని పాటించుకోవచ్చు కదా. సేమ్ విధానం పాటించండి. అలాగే ఈసారి మన శ్రావణ మాసం అనంగానే కృష్ణుడు నిండిపోతాడు మన మనసుల్లో. మీరు ఎక్కడన్నా చూస్తే గనుక గుజరాత్ అటు సైడ్ కూడా ఒక వారం 10 రోజుల ముందే అన్ని కూడా మొదలైపోతాయి అన్నమాట. మనం ఎలా అయితే నవరాత్రులు చేస్తామో స్వామివారికి కూడా అలానే చేసుకుంటూ వస్తారు వాళ్ళు. కాబట్టి అలా మీరు గనక చెయ్యాలి, ఏదైనా చేయలేకపోయాం మేము కృష్ణాష్టమి అని అనుకుంటే గనక, ఎందుకంటే ఈసారి చాలా మంది ఊర్లు వెళ్ళిపోయారు సెలవులు వచ్చాయి అని చెప్పి. అలా ఏమన్నా మేము చేయలేకపోయామని కనుక మీకు ఏమైనా బాధ ఉన్నా, ఒకవేళ చేసినా కూడా ఆ కృష్ణుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉండాలి. కాబట్టి కృష్ణ మ్యాజిక్ బిగిన్ నౌ అని చెప్పి చదువుకోండి. కృష్ణుడి పక్కన శ్రీని చేరిస్తే చాలా మంచిది. శ్రీకృష్ణ మ్యాజిక్ బిగిన్ నౌ 28 టైమ్స్ చదువుకోండి. 108 టైమ్స్ 108 చదివితే టైమా? మంచిది చాలా. ఎందుకంటే ఇది వేదిక్ స్విచ్ వర్డ్ అవును. కాబట్టి స్వామివారి శ్రీకృష్ణ మ్యాజిక్ బిగిన్ నౌ అని చదివితే చాలా మంచిది. ఆ, ఆయన మధ్యవర్తిగా ఉండి మన యుద్ధం చేయాల్సి వచ్చినా కూడా ధర్మం వైపు నిలబడి మనది మనకి ఇప్పించిన దేవుడు. అంతే 100%. అవునా కదా? అమ్మ బాబాయ్. కాబట్టి తిరగలేదు. తప్పకుండా ఈ స్విచ్ వర్డ్ ని చదువుకోండి. తప్పకుండా అక్క, చాలా అద్భుతంగా వివరించారు. మంచి రోజుగా వస్తోంది కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని మరి 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 ప్రతి ఏకాదశికి చెప్పడానికి గల కారణం, ఏకాదశికి మించిన రోజు ఎటువంటి పరిస్థితుల్లో లేదు, ఇది తథ్యం. ఎందుకంటే స్థితికారకుడికి ప్రీతికరమైన రోజును ఆ రోజును పట్టుకుంటే చాలు, అన్ని కోరికలు తీరుతాయి అంతే. జగద్గురువులు కాబట్టి గురువారం నాడు వచ్చింది కాబట్టి శ్రీకృష్ణ మ్యాజిక్ బిగిన్ నౌ అని చెప్పాను. ఓకే ఓకే. బ్యూటిఫుల్ అక్క. అలాగే ఆ రోజు పునర్వసు నక్షత్రం గురు నక్షత్రమే మళ్ళీ. బ్యూటిఫుల్ కదా. అద్భుతం అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.